వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్ అనుచరులకు టికెట్లు ఇచ్చిన ఫలితం టీడీపీని వెంటాడుతోందా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా లేటెస్ట్గా ఏపీకి సంబంధించి జరిగిన ఒక పరిణామం చూసిన తర్వాత, ఒక ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు ఒక సీనియర్ జర్నలిస్ట్ నేను కూడా కొంత డైలమాలో పడ్డాను అతని స్టేట్మెంట్ చూసిన తర్వాత. అతను ఎవరో కాదు, సత్యవేడు ఎమ్మెల్యే కొండేటి ఆదిమూలం. ఆయన కొడుకైన సుమన్ లేటెస్ట్గా మీడియా ముందుకు రావడం జరిగింది. ఆయన చేసిన కొన్ని కామెంట్స్ చూసిన తర్వాత నిజంగానే ఫ్యూజ్లు ఎగిరిపోతాయి ఎవరికైనా సరే. నిజానికి అక్కడ ఏం జరిగింది అంటే, కొండేటి ఆదిమూలానికి సంబంధించి ఆయన వైసీపీ వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి తరపున సత్యవేడు నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే మొన్నటి ఎన్నికల ముందు ఆయన మీద కొన్ని మహిళలకు సంబంధించి ఆరోపణలు రావడం జరిగింది. అసలు ఆయనకి టికెట్ ఇస్తారా ఇవ్వరా అని ఒక చర్చ జరిగింది. ఇక పెద్దిరెడ్డి లాంటి వాళ్ళకి ఆయన కొన్ని విషయాల్లో ఒక ఆధిపత్య పోరు కానీ, పెద్దిరెడ్డి డామినేషన్ ఎక్కువ అవడం కానీ, ఇలాంటి ఇష్యూస్లో డైరెక్ట్గా ఆయన పెద్దిరెడ్డి మీద విమర్శలు చేశారు. తనకి ఇక టికెట్ దక్కదు అనుకున్న సందర్భంలో క్లారిటీ వచ్చిన తర్వాత ఆయన హడావిడిగా వచ్చి టీడీపీ జెండా కప్పుకున్నారు. కొండేటి ఆదిమూలం పెద్ద ఆయన 70 years అబౌవ్ ఉంటాయి ఆయనకి, 77 లైక్ దట్. సో అలాంటి ఆయన టీడీపీ జెండా కప్పుకున్నారు. టీడీపీ జెండా కప్పుకున్న తర్వాత టీడీపీ దాన్ని వెనక ముందు క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నమో, అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వెరిఫై చేసే ప్రయత్నమో ఏదో జరగాలి. ఆల్రెడీ వైసీపీలో ఆరోపణలు వచ్చిన వ్యక్తిని తీసుకొచ్చి టీడీపీలో టికెట్ ఇచ్చారు. సత్యవేడు టికెట్ ఇస్తే మొన్నటి ఎన్నికల్లో ఆ వేవ్లో ఆయన గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత కొద్ది రోజులకే అగైన్ మళ్ళీ ఆయన మీద అలాంటి మహిళల విషయంలో ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతూ ఉందని వాళ్ళు ఆరోపిస్తున్నప్పటికీ, బట్ మహిళల విషయంలో ఆయన మీద సీరియస్ ఎలిగేషన్స్ వచ్చినాయి, కేసులు కూడా పడ్డాయి. ఇది జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో అటు ప్రతిపక్షం కూడా, వైఎస్ఆర్సీపీ కూడా టార్గెట్ చేసింది టీడీపీని. అందుకని ఆయన్ని పార్టీ నుంచి టీడీపీ సస్పెండ్ చేసింది. అంతేకాదు ఈ విషయంలో క్లారిటీ వచ్చేంత వరకు ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఇది జరిగి కూడా చాలా రోజులుగా వస్తుంది, ఆల్మోస్ట్ 1 yearగా వస్తుంది. అయితే పూర్తి ఆధారాలతో సహా కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. అయితే ఆయన పూర్తి స్థాయిలో ఆవిడతో సన్నిహితంగా ఉంటారు, ఒక మహిళతో. ఆవిడే ఆయనతో పడక ఇవన్నీ తీసుకొచ్చి బయట పెట్టిందని చర్చ కూడా జరిగింది. ఏది ఏమైనప్పటికీ నిజానికి సదరు ఎమ్మెల్యేని గెలిపించింది చట్టసభలకు వెళ్ళి చట్టాలు చేయమని చెప్పి, అంతేగాని ఇలాంటి పనికిమాలిన పనులు చేసి మీడియాకి మొత్తం అల్లరైపోవడానికి కాదు. సరే, టీడీపీ ఈ అంశం మీద ఫోకస్ పెట్టి ఆయన పక్కన పెట్టేసింది, సస్పెండ్ చేసింది. ఈరోజు చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వాళ్ళ కొడుకు సుమన్ ఆయన బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చి ఆయన కొన్ని పాయింట్స్ మాట్లాడారు మీడియా ముందు. ఓకే, వ్యక్తిగతంగా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నట్టుంది, ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్లో ఖర్చు పెట్టుకున్న డబ్బుల గురించి చాలా అంశాలు ఆయన మాట్లాడారు. వ్యక్తిగతంగా తన తండ్రికి అక్కడ ప్రయారిటీ లేదు, పార్టీ నుంచి పక్కన పెట్టారు, అదొక ఇబ్బందిగా ఉంటుంది. ఏమన్నా పనులు చేసుకోవాలన్నా తనకు ఓటేసిన ప్రజలు వచ్చి అడుగుతూ ఉంటే వాళ్ళకి ఫేస్ చూపించలేకపోతారు, అదొక ఇబ్బంది ఉంటుంది. అంతేకాదు ఇంకా చాలా ఇబ్బందులు ఉంటాయి. అక్కడ స్థానికంగా ఉన్న నేతలు ఈయన ఆల్రెడీ పక్కన పెట్టారు కాబట్టి మిగతా నేతలంతా వచ్చి అక్కడ డామినేట్ చేయడం, అదంతా గెలిచిన ఎమ్మెల్యేకి ఇండైజెస్ట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా అతను హైలైట్ చేశారు. అంతవరకు ఓకే అనుకుందాం. అతను ఇంకొక మాట మాట్లాడారు, ఇంకెవరు చేయట్లేదా ఇలాంటి పనులు, అందరినీ అలాగే పక్కన పెట్టారా అని చెప్పి ఒక మాట మాట్లాడారు. మళ్ళీ ఎమ్మెల్యే కొడుకైన, అంటే కాబోయే ఎమ్మెల్యే సరిగ్గా రాజకీయాలు చేస్తుంటే ఇంకొక మాట అన్నారు ఆయన. ఆల్మోస్ట్ మేము మొన్నటి ఎన్నికల్లో అప్పులు తీసుకొచ్చి ఒక 100 కోట్లు ఖర్చు పెట్టాం గెలవాలంటే, ఆ 100 కోట్లు కూడా మీరు మాకు ఇవ్వండి, మేము రాజకీయాల నుంచి తప్పుకుంటాం, రాజీనామా చేసేస్తామని చెప్పి ఆయన థ్రెటన్ చేస్తూ ఉన్నాడు. అతని మాట తీరు కూడా థ్రెటన్ చేస్తున్నట్టే ఉంది. 100 కోట్లు ఖర్చు పెట్టమని లోకేష్ చెప్పారా, చంద్రబాబు నాయుడు చెప్పారా కూడా అతను చెప్పు ఉండాల్సింది. 100 కోట్లు సత్యవేడు లాంటి ఒక రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో మీకు 100 కోట్లు ఖర్చు ఉన్నాయి ఎన్నికలకి అంటే, మా మామూలు హైఫై కాన్స్టిట్యున్సీలో ఇంకెంత కావాలి? అసలు ఇలా మాట్లాడితే ఈసీ చర్యలు తీసుకోవచ్చని ఇంకిత జ్ఞానం కూడా ఒక ఎమ్మెల్యే కొడుకు లేదా? ఈ స్థాయిలో అతను వచ్చి మాట్లాడుతూ ఉంటే అది వైఎస్ఆర్సీపీకి ఈరోజు ఒక ఆయుధంగా మారింది. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది టీడీపీకి? గతంలో టీడీపీకి సంబంధించి ఇలాంటి ఇష్యూలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అన్నారు, టీడీపీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని తీసుకొచ్చి టికెట్లు ఇచ్చిన కారణంగానే ఇలాంటి పరిస్థితి వస్తూ ఉంది పార్టీకి అని చెప్పేసి. ఆ పార్టీలో అలాంటి ఎలిగేషన్తోనే వచ్చిన ఒక వ్యక్తిని మీరు తీసుకొని మీరు మళ్ళీ టికెట్ ఇస్తే అలాంటి ఎలిగేషనే కదా మళ్ళీ వచ్చింది అతని మీద. అతను జగన్మోహన్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తే. సరే, ఈరోజు అతను డిమాండ్ చేసిన తర్వాత చాలా వైరల్ అయింది. ఆ సుమన్ అనే వ్యక్తి డిమాండ్ చేసిన తర్వాత చాలా వైరల్ అయింది ఈ అంశం. సరే, అది పక్కన పెడదాం. కొలికపూడి శ్రీనివాస్, అతనికి ఏం టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉంది? అతని గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి టికెట్ అడిగాడు, వైఎస్ఆర్సీపీ నుంచి ఏ పదవి ఇచ్చినా ఓకే అన్నారు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ట్విల్ తీసుకున్నారు. ఈ సమయంలో అమరావతి ఉద్యమం వచ్చింది. ఆయనకి అసలు ఆ ఉద్యమంతో సంబంధం లేకపోయినా, ఆయన ఒక సెంటు భూమి అమరావతి కోసం ఇవ్వకపోయినా, బట్ ఆ ఉద్యమాల్లో తలకి గ్రీన్ తలపాగా చుట్టుకొని రైతుల తరపున మాట్లాడుతున్నానంటూ తన వాయిస్ వినిపించారు. చాలామంది టీడీపీ నేతలే ఆయన సపోర్ట్ చేశారు. చాలామంది టీడీపీకి సంబంధించిన సీనియర్ నేతలు కూడా ఆయన వెనకే ఉండి ఆయన ప్యాంపర్ చేయడం జరిగింది. ఆయన ఆ దిశగా అసలు లాస్ట్ మీట్ వరకు అక్కడ దేవదత్ ఉన్నారు తిరువూరులో ఇన్ఛార్జిగా. అలాంటి వ్యక్తిని కూడా పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు చివరి క్షణంలో కొలికపూడి వైపు మొగ్గు చూపారు. అది కూడా చాలామందికి ఇష్టం లేదు ఆయనకి టికెట్ ఇవ్వడం. ఈరోజు కొలికపూడికి టికెట్ ఇచ్చిన తర్వాత ఏ స్థాయిలో ఆయన పార్టీ పరువును రోడ్డును పెడతా ఉన్నారు.
ప్రతి ఇష్యూ కాంట్రవర్సీని, అసలు కొలికపూడి కాంట్రవర్సీ చేయని ఇష్యూ ఉందా? 3 మెన్ కమిటీ వేసినా ఆయన సస్పెండ్ చేయలేకపోయినారు. ఆయన్ని రిఫర్ చేశారు కూడా, ఆయన ఇలా చేయొద్దు అని 3 మెన్ కమిటీ, అయినా కూడా సస్పెండ్ చేయలేకపోయినారు. ఈరోజు ఏ అవకాశం వచ్చినా అటు చిన్ని మీద పూర్తి స్థాయిలో ఓపెన్గా వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెడతా ఉన్నారు. మహిళలతో ఏదైతే సంబంధించి ఒక అసభ్య కామెంట్స్ను లేకపోతే ఫోటోలను వాటిని కూడా వాట్సాప్ గ్రూప్లో పెడతా ఉన్నారు. చిన్ని అవినీతి అంటూ పార్టీ పరువును రోడ్డు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైతే మొన్న స్థానికంగా ఉన్న టెంపుల్లో తలంబ్రాల కోసం వెళ్తే చిన్ని చేతిలోంచి ఆ పళ్ళని కూడా లాక్కున్న పరిస్థితి ఉంది. ఆయన ప్రోటోకాల్ విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే ప్రతిసారి మీరు ఒకటి డినై చేస్తున్నారు అంటే పార్టీ నిర్ణయాన్ని డినై చేయడమే. అతను తను ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉన్నాడు కాన్ఫరెన్స్లో అంటే అది పూర్తి స్థాయిలో మీ వైపు నుంచి ఇచ్చిన ఫ్రీడమే అనుకోవాలి. తనకు ఓటేసిన అక్కడ స్థానికంగా మేజర్ షేర్లోని సామాజిక వర్గాన్ని కూడా అతను అవమానిస్తున్నారు అంటే ఏ స్థాయిలో అతన్ని తీసుకోవాలి మీరు? కానీ అతన్ని టీడీపీ సస్పెండ్ చేయలేకపోతా ఉంది. లోకేష్ కూర్చోబెట్టుకొని చిలక చెప్పినట్టు చెప్పి పంపారు. చంద్రబాబు నాయుడు మందలించారు, అయినా ఈరోజు కొలికపూడిలో ఇసుమంత అయినా మార్పు రాలేదు. ఈ కొలికపూడి అంశం కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఒక ఆయుధం, టీడీపీని టార్గెట్ చేయడానికి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి మనం, ఏదైతే కావ్య కృష్ణారెడ్డి కావలికి సంబంధించి, అక్కడ మాలపాటి సుబ్బానాయుడు ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నారు. ఏదైనా లేకపోతే అతనికే టికెట్ రావాలి. కానీ లాస్ట్ మినిట్లో కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్ కారణంగానో ఇంకొక ఇష్యూసో వైసీపీ నుంచి వచ్చిన కావ్య కృష్ణారెడ్డికి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు. సరే, అన్ని రకాలుగా ఆధిపత్య పోరు ఉండటం సహజమే. ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ మాలపాటి ఎప్పటి నుంచో ఉన్నారు. ఆయన కాదని ఇంకొక అతనికి టికెట్ ఇస్తే వాళ్ళ అనుచరుల మధ్య అయినా సరే ఆధిపత్య పోరు ఉంటుంది. కానీ అది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళింది. ఆఖరికి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి మాలపాటి అనారోగ్యానికి, ఆయన అనుచరుల బాధలకు, ఆఖరికి మాలపాటి చనిపోవడానికి కూడా కారణమైంది. మాలపాటి చనిపోయిన తర్వాత కనీసం ఆయన భౌతిక ఆయన చూడడానికి కూడా కావ్య కృష్ణారెడ్డిని అక్కడ ఒప్పుకోలేదు ఆయన అనుచరులు. ఆయన అంత్యక్రియలు కూడా హాజరు కావద్దని చెప్పి కొంతమంది చెప్పారనే విమర్శలు కూడా వచ్చాయి. మొత్తం అక్కడ ఒక వివాదం వెళ్తోంది. పార్టీని డ్యామేజ్ చేస్తుందని గ్రహించిన తర్వాత లోకేష్ అంటే ఆయన పిలిచి వార్న్ చేసిన పరిస్థితి కూడా ఉంది. చంద్రబాబు నాయుడుతో సహా కావ్య కృష్ణారెడ్డిని స్వయంగా ఆ ఫ్యామిలీకి సారీ చెప్పుకోవడానికి కావ్య కృష్ణారెడ్డి తరపున లోకేష్ రావడం జరిగింది. మాలపాటితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నిజంగా అక్కడ అందరికీ కూడా వాళ్ళ క్యాడర్కి, వాళ్ళ అనుచరులకి లోకేష్ స్వయంగా సారీ చెప్పిన తర్వాత కానీ వాళ్ళు శాంతించలేదు. అదే అలాగే వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి లాగా ఎంత డ్యామేజ్ అయ్యిండేది ఆ కాన్స్టిట్యున్సీలో పార్టీకి. అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు దాకా నేను చెప్పింది కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇలాంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. ఈవెన్ జనసేన కూడా అంతే. పార్టీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి టికెట్ ఇవ్వడం వల్లే ఇలాంటి సమస్యలన్నీ కూడా మనం చూసాం కూడా. అరవ శ్రీధర్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే, అరవ శ్రీధర్ బ్యాక్గ్రౌండ్ అంతా వైసీపీని. అక్కడి నుంచి అతన్ని తీసుకొచ్చారు. అతను కనీసం చట్టసభల మీద కూడా అవగాహన లేని వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు. ఈరోజు జనసేన పౌరుని, పవన్ కళ్యాణ్ పరువుని కూడా తీసి అక్కడ పెట్టారు. సరే, ఇది డీలింక్ ఈ ఇష్యూకి. సో అలా టీడీపీ ఈరోజు కొన్ని ఇష్యూల కారణంగానో, కొన్ని కారణాలతోనో ఈరోజు పార్టీకి సంబంధం లేని వాళ్ళని, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని పార్టీలోకి తీసుకొచ్చిన కారణంగా ఈరోజు ఆ పార్టీకి ఏ సందర్భాల్లో ఎలాంటి పరిస్థితి వస్తుంది అనడానికి ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్. సో అందుకే ఎప్పుడు కూడా ఒక టికెట్ ఇచ్చేటప్పుడు ఇలాంటి వ్యక్తులను మనం ఎంతవరకు ఎంటర్టైన్ చేయాలి, ఇలాంటి వ్యక్తులను అసలు పార్టీలోకి తీసుకోవచ్చు అనేది కనీసం కమిటీతోనైనా క్రాస్ చెక్ చేయించుకోవాల్సిన పరిస్థితి కావాలి.